సార్ జగన్మోహన్ రెడ్డి గారు గత పోయిన ఈ నెలలో చూస్తే పల్నాడు పర్యటనకు చూశారు. పల్నాడు పర్యటనలో ఆ పర్యటనలో కాన్వాయ్‌లో భాగంగా సింగయ్య అనే ఒక కార్యకర్త చనిపోయాడు. టోటల్ ఎపిసోడ్ చూస్తే పల్నాడు పర్యటన మీద ఏం చెప్తారు? ఎలా స్పందిస్తారు మీరు? అంటే ఆ ప్రమాదం చూస్తేనేమో ఫస్ట్ రోజు ఎస్పీ గారేమో జగన్మోహన్ రెడ్డి వెహికల్ కాదని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. మళ్ళా మూడో రోజున జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఢీకొంది. దానివల్ల ఏదేమైనా టోటల్ ఎపిసోడ్ ఏం చెప్తారు మీరు? జరిగినటువంటి దాంట్లో సింగయ్య అన్న అతను ఒక కార్యకర్త కావచ్చు, సింపతి పరులు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామని రావచ్చు, లేకపోతే ఆయనకి ఏదో చెప్పుకుందాం నా బాధ అని రావచ్చు. ఏదేమైనా కానీ ప్రాణం కోల్పోయారు. అది ఆ కారు తొక్కిందనేది చూపిస్తున్నారు, విజిల్స్లో చూపిస్తున్నారు. ఏదైనా కానీ అక్కడ కొంత కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం కాకపోతే అక్కడ పర్మిషన్ నిరాకరించింది కనుక ఆ పార్టీ వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాయకుడు వస్తున్నప్పుడు ఆ పార్టీ లీడర్సే వాలంటీర్లుగా వ్యవహారం చేసుకుని ఎవరికి ఎట్లాగా ప్రమాదం జరగకుండా. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక మీటింగ్లు పెట్టేటప్పుడు అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అక్కడ ఆ పార్టీ అన్ని వింగులను ఏర్పాటు చేసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ ఒక వ్యక్తిని కానీ కుటుంబాన్ని కానీ పరామర్శించడం కానీ వెళ్ళటం కానీ అట్లా ఏ రకంగా జరిగిందని దాని మీద తను ఒక ఎంక్వైరీ చేయటం కానీ ఓపెన్గా జరిగి ఉంటే అది బాగుండేది. కానీ అట్లాంటి పరిస్థితి మానవత్వం లేనటువంటి పరిస్థితి అయిపోయింది అక్కడికి వచ్చేవాడికి. అది ఏదైనా కానీ చట్ట ప్రకారంగా ఏ రకంగా ఉంటే ఆ రకంగా దాని మీద ముందుకు వెళ్ళవలసినటువంటి ఆ సంఘటన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జెడ్+ కేటగిరీలో ఉన్నారు. భద్రతా వైఫల్యం అంటారా, ప్రభుత్వ వైఫల్యం అంటారా, వైసీపీ వైఫల్యం? అంటే భద్రత మేము నీకు పర్మిషన్ లేదు అనేటువంటిది ముందు స్పష్టంగా చెప్పారు. పర్మిషన్ లేదు అంటే ఒకవేళ జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి భద్రత కల్పించడంలో వైఫల్యం అయింది ప్రభుత్వం అంటారు. వైఫల్యం జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ రో పార్టీ వ్యక్తులు ఉండాలా, రో పార్టీ టీం లేదు. దానివల్ల ఈ సంఘటన జరిగింది అనేది వైసీపీ ఆరోపణ. రో పార్టీ అనేది మనము ఆ టీం అనేది ఎక్కడ స్పాట్ అయితే ఒక ఇల్లు ఉంటుందో ఆ ఇంటి దగ్గర రో పార్టీ ఏర్పాటు చేస్తారు తప్పించి వెహికల్ చుట్టూ వెహికల్ వెళ్తూ ఉంటే పరిగెత్తుకుని వెళ్తానికి వాళ్ళు కూడా మనుషులే కదా, రో పార్టీ వ్యక్తులు కూడా. అది కరెక్ట్ కాదు. అనేది ఏంటంటే అక్కడ ఆల్రెడీ ప్రభుత్వం డీజీపీ పర్మిషన్ లేదని చెప్పి చెప్పినప్పుడు దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం, ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు మీరు ఇవ్వలేదు పర్మిషన్. మా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ హోటల్లో నిర్బంధించి అనేకమైన ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. లేకపోతే హైదరాబాద్ నుంచి వస్తామంటే కనీసం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగడానికి లేకుండా అక్కడి నుంచి క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. లేకపోతే రోడ్డు మార్గంలో వస్తున్న రోడ్డు మార్గంలో ఆపినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇవాళ ఇందమ్మా అంటే రేపు అందమ్మా. మీరు చేసినవే అవి రెట్టిఫై అవుతూ ఉంటాయి. ఆ రోజున మరి అదే యువకాలం నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే అనేక చోట్ల ఆపి వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. అదే రకంగా మీరు కూడా 2018లో ఆయన కూడా పాదయాత్ర చేశారు. ఆ రోజున మరి వాళ్ళు కూడా ఇబ్బందులు పెడితే పాదయాత్ర చేసి ఉండేవాళ్ళు కాదు కదా. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా మన మైండ్తో ఆలోచన చేసుకుని కాస్త ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ప్రతి ఇన్సిడెంట్ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో వాళ్ళు ప్రభుత్వం కాదన్నా మనం వెళ్తున్నాం కనుక వ్యక్తులు పరామర్శించడానికి వెళ్తున్నాం, ఒక బహిరంగ సభ కాదు, పరామర్శించడానికి వెళ్తున్నాం కనుక మన జాగ్రత్తలో మనం తీసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అందుకని దాన్ని ప్రతిపక్షంగా వాళ్ళు ప్రభుత్వం పైన బురద జల్లుతారు. ప్రభుత్వం ఏమో ప్రతిపక్ష నాయకుడు అరాజకాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఇక్కడ ప్రజల్లో భయాందోళన కలిగిస్తూ ఉన్నారు, లేదా ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కలిగిస్తూ ఉన్నారని సహజంగా ఇవన్నీ వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పిస్తే ఆ పరిస్థితి జరిగేది కాదనేది బొత్స సత్యనారాయణ గారు చెప్తారు. మన గవర్నర్ కూడా కంప్లైంట్. ఇప్పుడు ఎవరు పార్టీకి వాళ్ళు చెప్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. అక్కడ చెప్పారు కనుక నేననేది ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఒక సిస్టమేటిక్గా వాలంటీర్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ నాయకులే కదా వచ్చేది, అపోజిషన్ నాయకులు కాదు, అక్కడ రారు కదా. వాళ్ళ నాయకులు, వాళ్ళ కేడర్, వాళ్ళ మహిళలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు కనుక వాళ్ళే వాలంటీర్లు పెట్టుకొని సక్రంగా వెళ్ళినట్లయితే ప్రభుత్వం కూడా దానికి ఏం చెప్పడానికి ఉండదు. అదేమైనా అన్నింటికంటే ముందు ముఖ్యంగా ఏంటంటే అక్కడ మనిషి మరణించాడు కనుక తక్షణమే అక్కడ ఆగి అవసరమైతే ఆ వ్యక్తిని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి తనకు కావాల్సినటువంటి అన్ని చేసి ఉంటే అది బాగుండేది. అంతేగాని ఈ రోజునే మనం ఏదో ప్రతిపక్షం మా మీద వేస్తుంది, అధికార పార్టీ ఏదో వేస్తుంది అంటమాట కరెక్ట్ కాదు. అది అక్కడ మనం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోలేదు.
దాన్ని వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్ ఎన్నికల ముందు మీ పైన ఒక దాడి జరిగింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఏంటి అసలు ఆ దాడి ఏంటి, టీడీపీ వాళ్ళు మీ మీద దాడి చేసిన ఆ రోజు ప్రచారం జరిగింది అంటే ఎన్నికల ముందు కాదు, ఏం జరిగిందండి? ఎన్నికల ముందు కాదు, ఇప్పుడు చాలా 2023 23లో కాదు, అది ఇప్పుడు 2017 అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మీ దగ్గరికి వచ్చారు అప్పుడు. అవును 17 అంటే 23లో వారాయాత్రకు వచ్చాను. అవునండి. అప్పుడు నేను ఇంకా ఈ పార్టీలో జాయిన్ అవ్వాలి, అంటే నేను టీడీపీలో ఉన్నాను అప్పుడు, ఎంపీపీ మా వైఫ్. ఓకే అండి. అప్పట్లో అనేక రకాల రాజకీయ కుట్రలుగా కేసులు పెట్టించడం, దాడులు చేయడం అట్లాంటి అన్నీ వచ్చినాయి. దాన్ని మేము బలంగా ఎదుర్కొన్నాం, జనం ఉన్నారు బలంగా ఎదుర్కొన్నాం. అది అంటే ఆ టైంలో చింతనైన వర్గీయులు మీ మీద దాడి చేయించారని చెప్పి ప్రచారం కూడా జరిగింది. అంటే జరిగినాయి కానీ ఆ టైంలో జస్ట్ మిస్ అయ్యారు మీరు. జరిగినది కానీ అంత ఇప్పుడు ఆయనకి మనకి నేరుగా ఏం లేదు. చింతనైన మరి మధ్యలో కొంతమంది దాన్ని కల్పించే వ్యవహారం చేశారు. ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి ఆ రోజు బయటకు వచ్చి వాళ్ళంతా హ్యాపీగా ఉన్నాం. ఎలా ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకులు? ఇప్పుడు మీకు ప్రజెంట్ దెందూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన టీడీపీ, మీరు జనసేన. బాగానే ఉన్నారు. ఎలా ఉన్నారు? యూనిటీ ఉంది, 3 పార్టీ బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరు కూడా అందరూ రాజకీయాలుగా అందరూ ఒక అవగాహనతో ఉన్నటువంటి వాళ్ళని, ఏ రోజు ఏదో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళం కాదు. ఉన్నాం కనుక ఎవరు ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆ రకంగా ఎవరు లిమిట్స్లో వాళ్ళు ఉన్నని చెప్పి ఏ ప్రమాదాలు కూడా రావు. ఆ లిమిట్స్ దాటి ఒకరికొకరు వ్యవహారం చేసుకున్నప్పుడు మాత్రం అటువంటివి వస్తాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అట్లాంటివి ఏమి లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. సార్ జనసేన పార్టీ అధికారంకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో జనసేన పార్టీ బలపడిందా బలహీనపడిందా? డెవలప్ అయిందా పార్టీ? గ్రామీణ కింద గ్రౌండ్ లెవెల్, మాకు గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున అనేకమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇచ్చారు. పార్టీ ఆ రకంగా బలపడింది. ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఏంటంటే ఎవరి పార్టీని వాళ్ళు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అది మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటూ ఉన్నారు. దాని మీద ఏంటంటే స్టేట్ వైడ్గా ఒక పాలసీ ప్రకారంగా ఇంకా కొద్ది రోజుల్లో పార్టీ ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచన పార్టీలో ఉందనేది మాకు తెలిసింది. అన్నీ కూడా చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఒక్క హ్యాండ్ మీద ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కనుక ఆయన ఆలోచనల మేరకు అందరం కూడా పనిచేయటమే.